చంద్రబాబు కుప్పంలో తన పరిస్థితి దిగజారుతోందని తెలిసి కొత్త డ్రామాకు తెరలేపాడు. కరువు ప్రాంతంగా మిగిలిపోయిన కుప్పంకి శ్రీశైలం నుంచి జలాలు పంపించి సస్యశ్యామలంగా మార్చేసరికి చంద్రబాబుకు భయం పట్టుకుందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు కుప్పంలో తన పరిస్థితి దిగజారుతుంది అని చెప్పి గమనించుకొనే ఈ కొత్త డ్రామాకు తెరలేపాడు. స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర నుంచి మున్సిపాలిటీ ఎలక్షన్స్లో అన్నిట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్గా అక్కడ విజయం సాధించడంతో అక్కడ పరిస్థితిని అర్థం చేసుకొని అక్కడ తన 35 సంవత్సరాల నుంచి చేసినటువంటి మోసపూరితమైన మాటలు ప్రజలు ఇప్పుడు వినట్లేదని తెలుసుకొని, అలాగే వాళ్లకు ఎక్కడో ఉన్నటువంటి శ్రీశైలం నుంచి కూడా కృష్ణా జలాలు కుప్పం భూములను తడవటం ఇవన్నీ చూసిన తర్వాత తనకి ఓటమి తప్పదు అని చెప్పి భావించి ఇప్పుడు కొత్త డ్రామాకు తెరనెత్తి చంద్రబాబు నాయుడికి రెస్ట్నిద్దాం అని చెప్పి పారిపోయే పరిస్థితికి వచ్చాడు. తన శ్రీమతి మీరు ఎవరెవరు నాకైతే ఉంటారు అని చెప్పి చేతులెత్తండి అన్నటువంటి పరిస్థితికి తను తెచ్చాడంటే ఇదంతా ఒక ముందు ప్రీ ప్లాన్డ్గా జరుగుతున్నటువంటి డ్రామా కనపడుతుంది. మేము ఎప్పుడో చెప్పాం కుప్పంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు గెలవరు, అందుకనే మేము వైనాట్ 175 అనే దాంట్లో వెళ్తున్నామని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అతను కుప్పంలో గెలవటం అని చెప్పి పారిపోవడానికి తన గ్రౌండ్ను ప్రిపేర్ చేసుకున్నట్టుగా ఇక్కడ స్పష్టమవుతోంది. ఎవరికైనా కూడా రాజకీయాలకు అవగాహన ఉన్న వాళ్ళకు అది క్లియర్గా అర్థమయ్యేటువంటిది అంశంగానే కనపడుతుంది.